ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. మనమందరం కూడా దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఏకీభవించడానికి ప్రభు కృప ఇచ్చినందుకు అందరం కూడా నిండు మనసుతో రెండు చేతులు ఆకాశం అందున్న దేవుని వైపు ఎత్తిపెట్టి దేవునికి స్తోత్రాలు చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ నెలలో మనమందరం కూడాను యేసుక్రీస్తు వారి జననం గురించి ధ్యానిస్తూ అనేకులకు తెలియజేస్తూ అందరికీ ఈ క్రిస్మస్ శుభ సందేశం, సువార్త సందేశం మనము అందించవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మొట్టమొదట గొర్రెల కాపరులు ఆయనను చూశారు. వారు చూసి ఏమన్నారంటే, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేం. దేవునికి స్తోత్రం అండి. మనం కూడాను యేసు ప్రభు వారిని చూడాలి. చూడబోతే గట్టిగా చెప్పలేం, చూస్తేనే మనము చెప్పగలుగుతాం. యేసు ప్రభు వారిని ఆ రోజున గొర్రెల కాపరులు పశువుల తొట్టిలో చూశారు, కానీ ఈ రోజున మనం వాక్యములో చూడాలి. దేవునికి స్తోత్రం అండి. వాక్య ప్రత్యక్షత మనం పొందినప్పుడు, ఆ వాక్యం చదివినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు, వాక్యం నెవరవేసినప్పుడు, వాక్యం విన్నప్పుడు ఆ వాక్యములో యేసయ్య మనకు ప్రత్యక్షమగును గాక. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నెలలో కూడా మనం ఏకీభవించడానికి ప్రభు తన కృపను మనకు దయచేసి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆశీర్వదించి నడిపించారు. అందుని బట్టి మనం అందరం కూడా దేవునికి మహిమ చెల్లించాలి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. వార్తల్లో చాలా భయంకరమైన వార్తలు వింటా ఉన్నాం. ఒక వ్యక్తి మందు దాగి తన కారు ఇష్టానుసారంగా నడుపుకుంటూ వెళ్తున్నాడంట. ఉదయాన్నే వార్తల్లో చెబుతున్నారు. ఆ కారు ఒక బైక్ మీద భార్య భర్త ఇద్దరు వెళ్తున్నారంటాను. ఈ కారు మందు తాగిన వ్యక్తి, ఆయనకి ఏం కనబడుతుందో మరి ఏం కనబడట్లేదు, ఎక్కడ వెళ్తున్నాడో ఏమైపోయిందో, ఆ భార్య భర్తలు వెళ్తున్న ఆ బైక్ మీదకి పోనిచ్చేసాడు. అదే స్పాట్లో భార్య భర్త ఇద్దరు చనిపోయారంట. ఒక మనిషి తప్పు చేయటం ఏంటి, రెండు నిండు ప్రాణాలు బలి కావటం ఏంటి? ఇంకో ఆటో మీదకి వెళ్ళిపోయాడు. ఏ రోజున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వారిద్దరు అనుకోలేదుగా, భార్య భర్త ఇద్దరు సంతోషంగా వెళ్తూనే ఉన్నారు. వాళ్ళేమో రాంగ్ రూట్లో వెళ్ళట్లేదు, వాళ్ళేం తప్పు ఏమీ చేయలేదు. కానీ ఒక వ్యక్తి తప్పు చేస్తే ఒక కుటుంబము చిదిమి వేయబడింది. ఆ బిడ్డలు ఏమవుతారు? వారి భవిష్యత్తు ఏమైంది గమనించారా? ఏ రోజున ఎవరికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న మనము ఈ సంవత్సరం 11 నెలలు దేవుడు కాచి కాపాడి దీవించి ఆరోగ్యం ఇచ్చి నడిపించాడు అంటే ఆయన మహాకృపను బట్టి మనం ఎంతగా దేవునికి లోబడి ఉండాలో, సమర్పణ కలిగి ఉండాలో, వెంబడించాలో మనము ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. యేసు ప్రభువారు జన్మించినటువంటి సందర్భాన్ని గురించి 4 సువార్తలలో ప్రాముఖ్యంగా పేర్కొన్నవారు 2 సువార్తల్లో రాయబడ్డాయి కదండి. ఏం సువార్తలు? 4 సువార్తలు. 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి సందర్భం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నది ఎవరైనా అంటే 1 మత్తయి సువార్తలో, 2 లూకా సువార్తలో. ఈ 2 సువార్తల్లో ఈ క్రిస్మస్ గురించి అంటే యేసు ప్రభు వారి జననం గురించి వివరంగా రాయబడింది. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం గురించి 4 సువార్తల్లో కూడాను రాయబడింది. యేసు ప్రభు వారి పునరుద్ధానం గురించి 4 సువార్తల్లో
వ్రాయబడింది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి ఈ 2 సువార్తలునే, మత్తయి సువార్త, లూకా సువార్త. మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు, లూకా సువార్త మొదటి 2 అధ్యాయాలు మీరు బాగా చదవండి. ఎందుకంటే ఇంకా కొత్త సంవత్సరం వచ్చిందా ఏ మాటలు మనం వింటూ ఉంటాం. కాబట్టి మనం చరిత్ర అంతా కూడా జరిగింది కూడా తెలుసుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయం. ఈ లూకా సువార్త రాసింది ఎవరంటే వైద్యుడైనటువంటి లూకా, డాక్టర్ లూకా గారు ఈ సువార్త రాశారు. ఈ 2వ అధ్యాయంలో మనం 13, 14 వచనాలు చదువుకుందామండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సందర్భంలో యేసు ప్రభువారు పుట్టిన వెంటనే పరలోకములో నుండి దేవుడు నరావతారిగా కన్య మరియ గర్భములో ఆయన ఒక శిశువుగా రూపొంది ఈ లోకములోనికి ఒక సామాన్య మానవుడిగా, మనుష్య కుమారుడిగా ఆయన జన్మించినప్పుడు బహు దయనీయమైన పరిస్థితిలో జన్మించారు. ఉండటానికి ఇల్లు లేదు, సత్రములో కూడా స్థలము లేనందున ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టి పరుండబెట్టారు. ఆ సమయంలోనంట పరలోకం నుండి దేవుడు దిగిరాగానే పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతయు కూడాను ఆయన ఎక్కడికి దిగి వచ్చాడో అక్కడికి వారందరూ దిగి వచ్చారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకంలో యేసయ్య లేకపోతే మేము యేసయ్య ఎక్కడుంటే అక్కడికే వెళ్తాము అని చెప్పేసి ఆ పశువుల పాక దగ్గరికైనా సరే, పశువుల తొట్టి దగ్గరికైనా సరే, ఏమండి మీరు గమనించారా? పశువుల తొట్టి దగ్గర ఎట్లా ఉంటుంది వాతావరణం? పశువుల తొట్టి దగ్గర ఎట్లా ఉంటుంది వాతావరణం? పశువుల తొట్టి దగ్గర పశువులు అక్కడ గడ్డేస్తే తిన్నంత వరకు తింటే తర్వాత అన్నీ తొక్కేస్తాయి కదా. తర్వాత అక్కడే పేడేస్తూ ఉంటాయి కదా. అక్కడే అన్నీ మనం చూస్తే చాలా అసహ్యంగా అనిపించవచ్చు. కానీ ఆ స్థలమే ఖాళీ దొరికింది కాబట్టి ఆ చలికాలంలో వెచ్చగా ఉండడానికి ఆ చిన్న బిడ్డ, ఆ శిశువుకి పొత్తి గుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టులో బరుండ పెడితే అక్కడికి పరలోక సైన్య సమూహం అంతా కూడా, అంటే పరలోకంలో ఉన్నవారందరూ ఎవరెవరు? సెరాపులు, కెరూబులు. సెరాపులు అంటే ఎవరంట? మహాదూతలు. సెరాపులు అంటే మహాదూతలు. అంటే దూతల్లో కూడాను వర్గాలు ఉన్నారు. సామాన్య దూతలు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు. మనం సండే స్కూల్ పిల్లలు చిన్న చిన్న నాటికలు వేస్తుంటారు క్రిస్మస్ సమయంలో కదా. దేవదూతకి ఎన్ని రెక్కలు పెడతారు? రెక్కలు 2 పెడతారు. ఆ 2 తయారు చేసేసరికి వాళ్ళకి తల ప్రాణం తక్కువ వచ్చింది. ఈ తగిలిచ్చేసరికి వీళ్ళు సరిగ్గా కట్టుకుంటారా కట్టుకోరా, యాక్షన్ చేస్తారా చేయరా అని ఎదురున్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా. మహాదూతల కంట 6 రెక్కలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం అండి. 2 రెక్కలతో తమ ముఖం కప్పుకుంటున్నారంట, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటున్నారంట. ఎందుకంటే ఈ శరాపులు, ఈ మహాదూతలు వీరు ఎక్కడున్నారా అంటే దేవుని సింహాసనము దగ్గర. దేవునికి స్తోత్రం అండి. రేపు మనం అందరం రెక్కలు లేకుండానే ఆయన సింహాసనము ప్రక్కన కూర్చోబోతున్నాం. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిదేమా. మనం కప్పుకోవాల్సిన అవసరం లేదు. మనము రెక్కలతో కప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఆయన ప్రక్కనే మనం కూర్చోబోతున్నాము. దేవుడు ఆయన మహిమ శరీరమునకు కలిగిన సమరూపమైన శరీరమును మనందరికీ కూడాను దయచేయబోతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే వారందరూ వచ్చి అక్కడ ఏం చేస్తున్నారంట? వారు ఒక పాట పాడుతూ ఉన్నారండి. ఏం పాట పాడుతున్నారు? అక్కడ యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు మరియమ్మ పాట పాడలా కదండి. బిడ్డ శిశువు జన్మించగానే తల్లి ఆ బిడ్డను ఏడకుండా ఏం చేస్తూ ఉంటుంది? లాలి పాటలు పాడుతూ ఉంటుంది, జోల పాటలు పాడుతూ ఉంటుంది కదా. మొట్టమొదటిసారిగా డెలివరీ అవ్వగానే ఆ తల్లులకి ఉన్న సమస్య ఏంటంటే వీళ్ళకేమో పాటలు రావు, ఆ బిడ్డ ఏమో ఏడుపు ఆపదు కదా.
వాడేం ఏడుపు ఆపట్లా. ఈ తల్లి ఏం చేసేది, పాట పాడమంటే నాకు రాదు అనేది ఇప్పుడు వాడి కోసం ఏం చేసేది, ఇప్పుడు బిగించేసింది ప్రాక్టీస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కోసం అంటండి? నా కొడుకు కోసం, నా కూతురు కోసం, నా బిడ్డ కోసము నేను సిగ్గుపడకుండా. ఎవరైనా ఏమనుకుంటారంటే వీడు చిన్నగా పాడుతుంటే ఆగడయా, చిన్నగా పాట పాడుతుంటే ఆగడయా, అందుకని ఏం చేస్తామే, ఓ హాయి చిన్నగా అంటేనే వాడు ఇంకా ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఇంక సిగ్గు ఉండదు, ఏముండదు. ఎందుకని ముందు వాడు ఏడు పాప, లేదా వాడు ఏమవుతాడు బిడ్డ కదా. మరియమ్మ పాట పాడలేదు, కానీ ఎవరు పాడుతున్నారంట? పరలోక సైన్య సమూహం అంతా వచ్చి ఒక చక్కని పాట పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూతలు అందరూ కూడా పరలోకంలో ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. మీరు చదవద్దు, కానీ యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదివితే అక్కడ ఈ సందర్భం అంతా కూడాను వ్రాయబడి ఉంది. అందరూ కూడా దేవదూతలు గానపడితే గానములతో దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందరూ ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పాట పాడుతున్నారు. ఏమని పాట అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఒకటేమో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, మొట్టమొదటి అంశము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. రెండవది ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక, మనుషులకు సమాధానము కలుగునుగాక. అవును, గమనించారా? ఎవరికి సమాధానం అంట? ఏ మనుషులకి సమాధానం అంట? ఆయనకు ఇష్టులైన, ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఆయన పుట్టాడని అందరికి సమాధానం కాదంట. ఏమండి? యేసయ్య పుట్టాడని అందరికీ సమాధానం కాదంట. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఇప్పుడు మనము ఆయనకి ఇష్టమైన వారముగా ఉంటే మనకు సమాధానము కలుగుతుంది. ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నాం. ఈరోజు 1 తారీఖు అందరూ కూడా జీతాలు వస్తాయి. జీతాలు వచ్చేవారికంటే కూడా పెన్షన్లు ఇచ్చేవారికి నిర్ణయం ఇచ్చారు కదండి. జీతాల కంటే కూడా పెన్షన్లు ఇచ్చేవారికి పెన్షన్లన్నీ ఇవాళ ఆదివారం అని చెప్పేసి, ఆదివారము ఉద్యోగస్తులు వచ్చి ఈ పెన్షన్లు ఇవ్వాలంటే ఇబ్బంది అని చెప్పేసి నిన్నటి రోజున 30వ తారీఖుని వాళ్ళందరికీ పెన్షన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు పెన్షన్ చేతికి వచ్చింది, జీతం చేతికి వచ్చింది. ఇప్పుడు పండగ చేయాలి, పండగ ఎలా చేయాలి ఒక బడ్జెట్ తయారు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడాను ఒక బడ్జెట్, ఒక ఆలోచన కదండి. పండగ ఎలా చేయాలి అనుకుంటలేదా మీరు? అనుకుంటున్నాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అసలు ఏం అనుకోవట్లేదు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అబద్ధాలు చెప్పకూడదు మందిరంలో కూర్చొని. పండగ ఎలా చేయాలి? మనకున్న సంతోషకరమైన పండుగ ఇది ఒకటే. వాళ్ళకి మాదిరిగా మనకి, ఎవరికి మాదిరిగా? మన బంధువుల మాదిరిగా, మన ప్రక్కన ఉన్న వారి మాదిరిగా అన్ని జనులకు ఉన్నట్టుగా చాలా రకాల పండుగలు లేవు. పేలపిండి పండుగ అని, అట్లు పండుగ అని, ఇవన్నీ మనకి లేవు. ఇదొక్కటే పండుగ. కాబట్టి మనం ఎలా చేసుకోవాలి అని అనుకుంటున్నాం. అయితే వాక్యం ఏమని చెబుతుందంటే దేవునికి ఇష్టమైన పండుగ చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగు. ఈరోజు ఈ అంశం మనం ధ్యానం చేసుకుందామండి. మన పండుగలోకి వెళ్ళాలంటే ఎటువంటి పండుగ చేయాలి? మొట్టమొదట మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఈ పండగ మీరు ఎలా చేసుకుంటారంటే దేవునికి ఇష్టమైన పండగ. దేవునికి ఇష్టమైన పండగే పండగ, దేవునికి ఇష్టము కాని పండగ దండగే దండగ. మనం దేవునికి ఇష్టమైన పండుగ చేయాలంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలు? ఎవరు దేవునికి ఇష్టలు? చూడండి, దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే దేవునికి ఇష్టలైన వారు ఎవరు అంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో, మూర్ఖచిత్తులు
యెహోవాకు హేయులు, మూర్ఖ చిత్తులు, యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఆయనకు ఇష్టలు. ఎవరంటండి ఆయనకి ఇష్టలు? యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎలా ప్రవర్తించాలంటే మనము యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. మనం ఎలా ప్రవర్తించాలంటే యథార్థమైనటువంటి జీవితం, యథార్థమైన భక్తి, యథార్థమైన హృదయం కలిగిన వారముగా మనము జీవిస్తే అది ఆయనకు ఇష్టమైనది. యథార్థత అంటే ఏమిటంటే మనం లోపల ఎలా ఉన్నామో బయట అలాగ ఉండాలి, బయట ఎలా ఉన్నామో లోపల అలాగ ఉండాలి. ఇంకా మారు వేషం అనేది ఉండకూడదు, వేషధారణ అనేది ఉండకూడదు. మనం అన్ని చోట్ల ఒకే రకంగా ఉండాలి. నీ మందిరంలో ఉన్నా ఒకే రకంగా ఉండాలి, ఇంటికి వెళ్ళినా అదే రకంగా ఉండాలి, నువ్వు పనిచేసే స్థలంకి వెళ్ళినా అదే రకంగా ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అదే భక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. యథార్థమైన భక్తి. దానియేలు యథార్థమైన భక్తి కలిగిన వాడు, యథార్థమైన ప్రార్థన కలిగిన వాడు. అనుదినం కూడా ముమ్మారు దేవునికి ప్రార్థన. ఆయన ఎక్కడున్నా సరే ముమ్మారు ప్రార్థన చేశాడు. యెరూషలేములో ఉన్న ముమ్మారు ప్రార్థన చేశాడు, బబులోనులో ఉన్న ముమ్మారు ప్రార్థన చేశాడు, బానిసగా ఉన్న ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఈరోజున మనం మందిరంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రార్థన చేస్తున్నామో ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే ప్రార్థన చేయాలి. అలాగనే బయటికి వెళ్ళినప్పుడు అలా ప్రార్థన చేయాలి. ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళినా సరే అక్కడ మనం అలాగనే ప్రార్థన చేయాలి. మనం అందరం కూడాను భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాం మొట్టమొదట ప్రార్థన చేసుకొని భోజనం చేస్తాం. ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని భోజనం చేస్తాం. హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నావు, చుట్టూ అందరు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ₹1,00,000 నెక్లెస్ పెట్టుకొని ఎదురు కూర్చున్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తావా చేయవా? వాళ్ళందరి ముందు ప్రార్థన చేస్తారా చేయరా? ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్లో అందరూ కూడా మెల్లమెల్ల మెరిసిపోతూ ఉన్నారు. వాళ్ళందరి ముందు ఇప్పుడు మనం వెళ్ళాం, భోజనం పెట్టారు, దాంట్లో ఒకటి ఉంది ఒకటి లేదని చెప్పలేము, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కనపడతా ఉన్నాయి, అవి చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి, అసలు నోరు ఆగు. ఇప్పుడు ప్రార్థన చేస్తామని చేయమా? ఇక్కడ చెప్పడం కదా, రేపు చూస్తాను నేను. దేవునికి స్తోత్రం. మన భక్తి ఎలా ఉండాలంట? యథార్థమైన భక్తి. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు దేవునికి ఇష్టమైన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో సెలవు ఇవ్వని ప్రకారంగా మనము ఒక కుటుంబంలో ఉంటే, ఒక కుటుంబంలో ఒక నలుగురే ఉన్నాం అనుకోండి. భార్య, భర్త, 2 బిడ్డలు ఉన్నారు. భర్తకి, తండ్రికి ఈ ముగ్గురు ఇష్టమైన వారేనా? తల్లికి ఈ మిగిలిన ముగ్గురు ఇష్టమైన వారేనా? ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబంలోనే మనకి వ్యత్యాసం కనబడుతూ ఉంది. యాకోబు కుటుంబంలో యాకోబు అక్క చెల్లెలిద్దరిని వివాహం చేసుకున్నాడు. ఎవరిని? లేయాను, రాహేల్ని. లేయాను వివాహం చేసుకున్నాడు, రాహేల్ని వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరిలో ఆయనకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఎంత బాగా చెప్పారమ్మా. యాకోబుకి లేయా అంటే ఇష్టమా, రాహేల్ అంటే ఇష్టమా? ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా ఇద్దరిని సమానంగా ప్రేమించాలా వద్దా? ఇద్దరిని సమానంగా ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి కదా. దేవుని వాక్యానుసారంగా నీకు 2 పిల్లలు దేవుడిచ్చాడు, ఒక కుమారుని ఇచ్చాడు, ఒక కుమార్తెని ఇచ్చాడు. నువ్వు ఇద్దరిని సమానంగా ప్రేమించాలా వద్దా? ఏం సైలెంట్ అయిపోయారు? ఇద్దరిని సమానంగా ప్రేమించాలా వద్దా దేవుని వాక్యానుసారంగా? మరి ఇద్దరిని సమానంగా మీరు ఇష్టపడుతున్నారా? ఇద్దరిని సమానంగా ఇష్టపడుతున్నారా? లేయా అనుకుంటుంది, నేనంటే నా భర్తకి ఇష్టం లేదు, నా కళ్ళు జబ్బు కళ్ళవి, నా కళ్ళు బాగుంటే ఒకవేళ నా భర్త ఇష్టపడేవాడేమో. కొంతమంది ఇటువంటి మానసికంగా కృంగిపోయే అనుభవంలో ఉంటారు. నేనంటే నా భర్తకి ఇష్టం లేదు, నేను బాగా కట్నం తెస్తే నా భర్త ఇష్టపడేవాడేమో, నేను బాగా అందంగా ఉంటే నా భర్త ఇష్టపడేవాడేమో, నేను పెద్ద ఉద్యోగం చేస్తుంటే నా భర్త ఇష్టపడేవాడేమో. నేనంటే నా భర్తకు ఇష్టం లేదు. కొంతమంది ఉంటారు, నేనంటే నా భార్యకు ఇష్టం లేదు. కొంతమంది కుమార్తెలు అంటారు, నేనంటే మా మమ్మీకి ఇష్టం లేదు. మా తమ్ముడికి ఏమో ఈ పండక్కి, పోయిన పండక్కి
5,000 రూపాయలు పెట్టి బట్టలు తెచ్చారు, నాకేమో 2,000 రూపాయలు పెట్టి బట్టలు తెచ్చారు. నేనంటే మా అమ్మకి ఇష్టం లేదు. గమనించారా? మనము దేవునికి ఇష్టముగా ఉండాలని అందరూ ఆశపడుతున్నాం, కానీ మన కుటుంబంలోనే, మన అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, బంధువుల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో మనకు తారతమ్యాలు కనబడుతూ ఉన్నాయి. మరి దేవుని దృష్టిలో కూడా మనం అందరము ఒకే రకమైన ఇష్టమైన వారంగా ఉంటామా? హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనం చూడండి దయచేసి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మనందరం ఏం కలిగి ఉండాలంటండి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండమంటాడు. దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. దేవుణ్ణి మనం ఎంత నమ్ముచున్నామో, ఇశ్రాయేలీయులందరూ కూడాను ఐగుప్తు దేశములో వెట్టి చాకిరిలో ఉంటే దేవుడు మోషేను పంపించి వారిని విడిపించి ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిచే క్రమంలో ఐగుప్తు దేశంలో వారు ఏం చేశారు? మట్టి పిసికి ఇటుకలు తయారు చేశారు. ఇప్పుడు ఆ మట్టి పని దేవుడు తొలగించేశాడు. వారు బయలుదేరారు. ఎలా బయలుదేరారు? ఐగుప్తీయుల దగ్గర ఉన్నటువంటి బంగారం కూడా తీసుకొని బయలుదేరారు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి, మా బంగారం మీకు ఇస్తున్నాం, మా వెండి మీకు ఇస్తున్నాం, మీరు ముందు ఇక్కడ నుంచి ఖాళీ చేసి మా దేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి. బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు. ఇంతవరకు వాళ్ళు బంగారం పెట్టుకుంటే వీళ్ళు చూశారు, కానీ ఇప్పుడు బంగారం వీళ్ళే పెట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎక్కడ పెట్టుకోవాలా అక్క, ఇది ఎక్కడ పెట్టుకోవాలి అది అర్థం కావట్లా. వాళ్ళు ఇచ్చినవి ఏమిచ్చారు? మామూలు ఇచ్చారా? నెక్లెస్లే ఇచ్చారా? వంకీలే ఇచ్చారా? ఇంకా వడ్రానాలు ఇచ్చారా? హారాలే ఇచ్చారా? బేరం ఏమన్నా బేరం ఉందా? ఏ బేరం లేకుండా అన్ని హారాలని వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లా. ముక్కుకే ఇచ్చారా? ముఖానికే ఇచ్చారా? చెవులకే ఇచ్చారా? ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు బయలుదేరేసరికి ఆకలి అయింది. బంగారం తింటారా? ఆకలి అయింది. మోషే మాకు ఆకలి అవుతుందయ్యా. ప్రభా, ఇంతమంది ప్రజలకు ఈ ఆహారం, ఏ ఆహారం ఎవరు ఇవ్వగలరు ఆయన? దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆకాశం నుండి నేను మన్నాను కురిపిస్తాను. మన్నాను తింటా ఉన్నారు. వారు తినక మునిపే మాకు దాహం అవుతుందయ్యా అన్నారు. ప్రభా, ఇంతమంది ప్రజలకు దాహం, నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురాగలం? బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వీరు దేవుని నమ్మాలా నమ్మొద్దా? ఏమండి, దేవుని నమ్మాలా నమ్మొద్దా? ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు, నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇచ్చాడు. ప్రయాణమే వెళ్తుంటే బాగా ఎండ ఎక్కువైపోతుంది, ఇంత ఎండ ఉంటే మేమేం ప్రయాణం చేస్తాము అంటే దేవుడు ఏం చేశాడంట? పగలు మేఘస్తంభమును ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రిపూట బాగా చలిగా ఉందంట, మంచు పడుతుందంట. ఒకటి చీదుకుంటున్నారు అందరూ. ఒకరు తగ్గిన తర్వాత ఇంకొకరు తగ్గుతూ ఉన్నారు. అయ్యా, మాకు చలిగా ఉంది బాబు, మోషే మేమేం చేయాలి అంటే, ప్రభువా ఏం చేయాలి నాయన అంటే, దేవుడు అన్నాడు, ఇదిగో పగలు మేఘస్తంభం ఉంచాను కదా, అలాగే రాత్రి అగ్నిస్తంభాన్ని ఉంచుతాను. ఇప్పుడు అగ్నిస్తంభంలో వెచ్చగా వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. స్వెటర్లు వేసుకోలేదు కదండి, చలిమంటలు వేసుకోలేదు, హీటర్లు పెట్టుకోలేదు, ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉన్నారు. పగలే మేఘస్తంభం వస్తుంది, రాత్రి ఏమో అగ్నిస్తంభం వస్తుంది. ఇలాగా ముందుకు కొనసాగుతూ ఉన్న సమయంలో వారు దేవుణ్ణి నమ్మాలా నమ్మకూడదు? వారిలో అపనమ్మకం ఏమి రావచ్చా? వారిలో అనేక మంది సనిగి సంహారకుని చేత సంహరించబడిరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం.
మనందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు.
మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి ఒక నెంబర్ 8885539777. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోవచ్చున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోవచ్చున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభువు రాత్రి వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.